తప్పు చేసిన వాడే తప్పు చేయని వాడికి నీతులు చెప్తూ ఉంటాడు అంటే సో సేమ్ పరిస్థితి అదే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్తున్నాడు. అసలు ఏ విషయంలో ఎందుకు? సో ఖచ్చితంగా నీతులు అనగానే ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఒకడు మర్డర్ చేసేసి బాబు నువ్వు మర్డర్ చేయ మాకు అని చెప్తే ఎట్లా ఉంటుంది, ఆ విధంగా అయితే ఈయన ప్రవర్తిస్తున్నారు అనమాట. ఎట్లా అంటే తను తప్పు చేసి అవతల ప్రభుత్వం తప్పు చేస్తుంది అనే విధంగా అవతల ప్రభుత్వాన్ని అయితే నీతులు చెప్తున్నారని చెప్పాలి. ఇంకా అసలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఫామ్ లో లేడు, ఈయన మాట ఎవరు వినరు. ఖచ్చితంగా ఈయన వచ్చి ఇప్పుడు నీతులు చెప్తే ఎట్లా ఉంటుంది అంటే నవ్వులాట, సోషల్ మీడియాలో నవ్వులు పోస్తారు అనమాట అందరూ కూడా. సో ఇప్పుడు వంశీ గారి అరెస్ట్ విషయంలో ఏమవుతుందంటే జగన్ గారు స్పందించారు అనమాట. సో ఏమవుతుంది, ఏం స్పందించారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు వంశీని ఎవరో దళిత యువకుడు చెప్పిన వాంగ్మూలం తీసుకుని సర్కారు చాలా ఇబ్బంది పెడుతుంది, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సో ఆయన మీదకి ఎక్కడ కేసు తిరుగుతుందో అని చెప్పి ఇటు డైవర్ట్ చేసి వంశీదే తప్పు అన్నట్టు చూపిస్తున్నారు. ఏదో ఒక సాక్ష్యం పుట్టించి అతను లోపలేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే మొత్తం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. సో మొత్తం కుట్రపూరిత రాజ్యాంగం చాలా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు, రకరకాలుగా మొత్తం ఒక ట్వీట్ లో ఎక్కేసాడు అనమాట. సో ఏంటంటే అన్ని జరుగుతున్నాయి, అన్ని జరగట్లేదని చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. అవన్నీ ఇంకా ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన వాగాడు 5 ఏళ్ళు వాగాడు, ఆయన చేసింది అందరూ చూశారు. చేసింది ఏం లేక కదా కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది, అక్కడ వ్యక్తిని కిడ్నాప్ చేసింది, అది తిప్పి చెప్తున్నారు, కావాలని ఇరికించడానికి ఎక్కడ ఇల్లు దొరికిపోతారు అని చెప్తున్నారు అనమాట. సో ఈయన అంత చక్కగా క్రిటికల్ గా క్లీన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే అది నిజాలు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం పనిచేస్తుంది, రోడ్లు వేస్తున్నారు, ఇసుక ఇచ్చారు, పెన్షన్లు ఇస్తున్నారు. సో ఇంకా వాటర్ కావాల్సిన వాళ్ళకి కుళాయిలు ఇస్తున్నారు, ఇచ్చిన హామీలన్నీ గ్యాస్ బండ్ ఇస్తున్నారు, దానిపైన వచ్చి సబ్సిడీ ఇస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతుంటే కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు. అరే మనం చేయలేదు, క్వశ్చన్ చేస్తారు, పబ్లిక్ లో వెళ్ళి మనం అవడానికి ఏదో ఒకటి కావాలి అంటానికి ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇట్లా ప్రొజెక్ట్ చేసుకుని ఏదో చెప్పాలని చూస్తున్నాడు అనమాట. మరి ఆ రకంగా ఇట్లా అబద్ధాలు చెప్పడం మళ్ళీ అట్లనే వంశీ గారి శాంతి భద్రతగా ఉన్నైతే ఈయన కూటమి సర్కార్దే బాధ్యత అంట. ఎందుకంటే అతను తప్పు చేశాడు, పోలీసులు వాళ్ళకి ఏదైతే రూల్స్ ఉంటాయో కోర్టు ఏదైతే విధిస్తుందో వాళ్ళు అదే చేస్తారు. 3rd డిగ్రీ అంటే 3rd డిగ్రీ చేయాలి, ఇంట్లో కూర్చోబెట్టి కొట్టాలంటే కొట్టాలి, ఏది ఉంటే అది. జైల్లో ఊసలు లెక్క పెడుతుంటే ఊరికే రోజు ముద్ద పెట్టి కూర్చోబెట్టరు కదా. ఆల్రెడీ 16 నెలలు ఉన్నాడు, ఇంకా తెలియదా మా జైల్లో ఎట్లా ట్రీట్మెంట్ ఉందని. సో వాళ్ళు వీఐపీ కాబట్టి మినిమం ఫుడ్ మంచిదే పెడతారు, కొంచెం ఫ్యాన్ ఉన్న రూమ్ ఇస్తారు. సో వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. శాంతి భద్రతలు లోపం అంటే ఈయన ఏదో చేపిస్తున్నాడు. అసలు ఆ మాట ఎవరు తీసుకురాలా. ఇప్పుడు వంశీని ఎవరు అటాక్ చేయాలని కానీ ఈ పార్టీలో ఎవరు అనుకోవట్లా, రెచ్చగొడుతున్నాడు. అంటే శాంతి భద్రతకు లోపం అవుతుంది అంటే నేను ముందే చెప్తున్నాడు, అక్కడ లోపల ఏదన్నా జరగచ్చు, ఏదైనా జరుగుద్దని ముందే హింట్ ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? రేపు ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగినా ఈయన ముందు హింట్ ఇచ్చినట్టు, వీళ్ళు చేసినట్టు కాదు. అర్థమైందా? అసలు శాంతి భద్రత వాళ్ళ మీద వేసుకోవచ్చు. ఇప్పుడు అతను కొట్టండి కానీ చేయండి అని కానీ ఎవరు చెప్పలా. చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు చెప్పలా. ఆయన పోలీసులు పాత కేసుల రూపంలో ఈ రోజు తిరగదోడి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు దాని ప్రకారం కోర్టు ఇచ్చిన ప్రకారం తీసుకెళ్తారు. మధ్యలో ఏదైనా జరుగుద్ది అని ఆయన హింట్ ఇస్తున్నాడు అంటే ఆయన చేస్తాడు, ఆయన చేపిస్తాడు. ఆ తర్వాత కూటమి మీద నెట్టేయచ్చు, పబ్లిక్ లోకి వచ్చి మనం ఇది కొట్టేయచ్చు అనే విధంగా చేస్తాడు అనమాట. అది ఏ ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడినా, మీరు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడినా ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఇంత పెద్ద లిస్టులో ట్వీట్ పెట్టినా కూడా ఎవరో చదవరు. అది దాని మీరు బేస్లెస్ ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు అనమాట, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని. సో మీ పేటీఎం కూలీలు అందరూ లైకులు కొట్టినంత మాత్రాన మీకు అది జనాల్లోకి వెళ్ళదు ఖచ్చితంగా. సో జనం చూస్తున్నారు, కళ్ళకు కట్టినట్టు. ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక 2-3 ఫెయిల్యూర్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేత కాదు, ఏంటంటే డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చేవాడు. అయితే గెలిచిన వాళ్ళందరిలో 99% అందరూ పనిచేస్తున్నారు. పనిచేసేది సోషల్ మీడియాలో కూడా కనపడుతుంది. ప్రతి దానికి ఏదైనా అడుగుతారనే నీట్గా వీడియో తీసి పని చేస్తున్నాం అని చెప్పి మరీ పనిచేస్తున్నారు. సో అటు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలైనా, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలైనా కూటమి సర్కార్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దాన్ని ఏదో స్పాయిల్ చేద్దాం, జనంలోకి వెళ్ళి మనం చిచ్చు పెట్టేద్దాం, గొడవలు పెట్టేద్దాం అనే మైండ్ సెట్తో వచ్చారంటే కనుక ఖచ్చితంగా అసలు మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తారు జనాలు. గుర్తుపెట్టుకోండి.